హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే క్యాబేజీతో పకోడీ వేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక క్యాబేజీ ముక్క ఇంట్లో ఉంది, అది తీసుకున్నానండి. నేను తీసుకుని కట్ చేసుకున్నాను. ఆల్రెడీ పొయ్యి మీద ముక్కులు పెట్టి నూనె వేసి సిమ్లో పెట్టి ఉంచాను గ్యాస్ అయితే. ఇక్కడ కట్ చేసుకున్న క్యాబేజీ తురుము, 3-4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. కొంచెం దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ, అలాగే శనగపిండి, కట్ చేసుకున్న క్యాబేజీ, పచ్చిమిరపకాయ. ఇప్పుడు ఇవి వేరే గిన్నెలోకి వేసుకుంటున్నానండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ అండి, మన వీడియో చూడగానే వెంటనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి రావాలంటే పక్కనే అలానే ఆప్షన్ గంట సింబల్ ఉంటుంది, అది కొట్టండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. నేను అల్లము వెల్లుల్లిపాయ తురుముకున్నాను కదా, అది కచ్చాపచ్చ దంచుకున్నాను, అది కొంచెం వేసుకున్నాను. కొంచెం కారం వేసుకున్నానండి. మీకు కావాలంటే 2 స్పూన్లు 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మనం ఇందులో గమనించారా, ఉల్లిపాయ అయితే అసలు నేను ఎక్కడా వేయలేదు. ఉల్లిపాయ బదులు క్యాబేజీ వేసానండి. మనం ఇలా వేసుకున్నాం కదా, ఇవన్నీ కలుపుకుంటే అందులోంచి వాటర్ అనేది వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఏదో చకం ముక్క ఉంది కదా అని వేసాను, కానీ పకోడీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే నాకు, మా ఆయన గారికి, మా ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చింది. నేను కంపల్సరీ క్యాబేజీ అనేది ఒకటి తీసుకుంటాను సంతలో, ఎందుకంటే నేను సలాడ్ తింటాను కదా. సలాడ్లో ఒక్కొక్కటి తీసుకున్నానంటే అప్పుడు కొంచెం కట్ చేసి నేను సలాడ్లో వేసుకుంటాను. సగం ఉంది, ఇంకా పకోడీ వేద్దామని పకోడీ వేసాను. నేను పక్కన పెట్టుకున్న శనగపిండి కూడా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం శనగపిండి కూడా పడుతుంది, వేసుకోవచ్చండి. నాకైతే ఈ శనగపిండి సరిపోతుంది అనిపిస్తుంది. చూద్దాం. లైట్గా వాటర్ వేసుకుంటున్నాను. నూనె అయితే ఈ కట్ చేసుకున్నప్పుడే నేను మూకుట్లో ఆయిల్ పోసేసుకుని సిమ్లో పెట్టి తరగడం మొదలు పెట్టాను. సింపుల్గా అయిపోద్ది, టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు, మా ఆయన గారు అయితే ఇంకోసారి చెయ్యమ్మా చాలా బాగుంది అంటున్నారు. ఎందుకంటే కొంచెం ఫుడ్ కలర్ వేసాను నేను, అంటే కొంచెం కలర్ రావడానికి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను. అదైనా కొంచెమే వేసుకున్నానండి, మనకి కలర్ కోసం. మనం ఇంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే భయపడతాం, కానీ బయట హోటల్లో ఫుల్ ఫుడ్ కలర్ వేసి ఎర్రగా అట్రాక్షన్గా అమ్ముతారు. నూనె అయితే వీటెక్కిపోయిందండి. తొందరగా అయిపోయింది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు లాంటి వాళ్ళు ఇందులో టమాటా సాస్ నంచుకుని కూడా తినచ్చు. నాకైతే ఉత్తి ఇలాగా తిన్నాం మేము, ఇలాగే నచ్చింది. మధ్యాహ్నం మాటలు వేసానండి, వేసుకుని తలకొనాలు తిని టీ పెట్టుకుని తాగాం.
ఇదిగోండి టేస్టీ టేస్టీ పకోడీ రెడీ అయిపోయిందండి, ఉల్లిపాయ లేకుండా. నచ్చినట్టయితే మన వీడియో అంతా చూసి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది, మా వీడియో ఇంకో 10 మందికి వెళ్తుందండి. క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి. నిమ్మకాయ కావాలితే నిమ్మకాయ పిండికి తినొచ్చు, అలాగే టమాటా సాస్లో కూడా ముంచుకు తినొచ్చు, మీ ఇష్టం. ఈరోజు వీడియో ఇదండి.